ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ యొక్క బెట్టింగ్ ఓడ్స్ అండ్ డేట్ అండ్ టైమ్ గురించి మాట్లాడేద్దాం. సో, సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ రేపు మార్నింగ్ 5:30కి వస్తదన్నమాట. సో, మనకి 5:30కి లైవ్ అనేది స్టార్ట్ అవుతది. యూట్యూబ్‌లోనే లైవ్ ఇస్తారని మనకి అప్డేట్ అయితే వచ్చింది. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ కూడా చెప్పింది. అండ్ ఎక్కడ చూడాలి అంటే యూట్యూబ్‌లో సరే యూట్యూబ్‌లో లైవ్ వస్తది. సో, మరి ఎలా చూడాలని అంటున్నారు స్టిల్ ఇప్పటికి కూడా. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ పెడతదన్నమాట. సో, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈది యూట్యూబ్ ఛానెల్ ఉంది. సో, మీరొకసారి యూట్యూబ్‌లో వెళ్లి సెర్చ్ చేయండి డబ్ల్యూడబ్ల్యూఈ అని. సో, మీకొచ్చేస్తది. మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ వచ్చేస్తదన్నమాట. సో, దాంట్లో లైవ్ అనేది వస్తది. ఎంచక్కా మనకి రేపు మార్నింగ్ 5:30 నుండి లైవ్ అనేది చూడొచ్చు. సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఇది. అండ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే అఫీషియల్‌గా ఇప్పుడు 4 మ్యాచెసే కన్ఫర్మ్ ఉన్నాయి. బట్ మనకి ప్రతిసారి 5 మ్యాచెస్ పెడుతున్నారు కాబట్టి మేబీ చెప్పలేం. అంటే మనకి మనీ ఇన్ ద బ్యాంక్ టైంలో గూడా అంటే అప్పటిదప్పుడే ఒక మ్యాచ్‌ని సెట్ జేసేసినారన్నమాట. సో, ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం గూడా అలా సెట్ జేసే ఛాన్స్ అయితే ఉంది. బట్ యాస్ ఆఫ్ నౌ 4 మ్యాచెసే అని జెప్పాలి. ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం. సో, బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్‌గా గుంతర్ వర్సెస్ గోల్డ్‌బర్గ్ మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, ఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారంటే బెట్టింగ్ ఓడ్స్ గుంతర్‌కే సపోర్ట్ చేస్తున్నాయన్నమాట. సో, బెట్టింగ్ ఓడ్స్‌లో నంబర్ 1లో ఉంది ఇంకెవరో కాదు మన గుంతర్. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం మన గుంతర్ తన టైటిల్‌ని రిటైన్ చేసుకుంటారని చెప్తున్నాయన్నమాట బెట్టింగ్ ఓడ్స్. సో, మ్యాచ్ ఏ విధంగా వెళ్తదనేది ఇంపార్టెంట్. అంటే క్లీన్‌గా ఓడిస్తాడా? లేదంటే చీటింగ్ చేస్తారా? లేదంటే ఈ మ్యాచ్‌లో వేరే ఎవరైనా ఇన్వాల్వ్ అవుతారా అనేది చూడాలి. సో, గోల్డ్‌బర్గ్ రిటైర్మెంట్ మ్యాచ్ అన్నారు కదా! సో, ఈ రిటైర్మెంట్ మ్యాచ్‌లో మేబీ అంతా గడిబిడి జరిగి మన గోల్డ్‌బర్గ్ ఓడిపోయిండనుకో, సో, మళ్ళొకసారి ఫైట్ చేస్తాడు. అందులో నో డౌట్ అనిపిస్తుంది. బట్ ఈ మ్యాచ్ ఏ విధంగా వెళ్తదనేది చూడాలన్నమాట. సో, 3 మినిట్సే ఉంటదా? లేదంటే దానికంటే ఎక్కువ సేపు ఉంటదా? సో, మ్యాచ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో, గోల్డ్‌బర్గ్‌ది బెట్టింగ్ ఓడ్స్ అయితే గుంతర్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ జిమ్మీ ఊసో వర్సెస్ సోలో సికోవా మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో కూడా బెట్టింగ్ ఓడ్స్ మన సోలో సికోవాకే సపోర్ట్ చేస్తున్నాయి. సో, రీసెంట్‌గానే విన్ అయిండు. ఇందులో నో డౌట్ సోలో సికోవానే గెలవచ్చు. తన టైటిల్‌ని రిటైన్ చేసుకోవచ్చు. బట్ చీటింగ్ అనేది జరుగుతది. సో, ఆ చీటింగ్ వల్లనే గెలుస్తారు. అండ్ దాని తర్వాత ఫర్దర్‌గా జిమ్మీ ఊసోకి ఎవరైనా హెల్ప్ చేయడానికి వచ్చినా రావచ్చన్నమాట. సో, ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ మ్యాచ్ మన బ్లడ్ లైన్ ఫ్యాన్స్ కోసమైతే. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ రేండీ ఆర్టన్ మధ్య సింగిల్స్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో మనకి ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ డ్రూ మ్యాకెంటైర్‌కే సపోర్ట్ చేస్తున్నాయన్నమాట. ఎందుకంటే రీసెంట్‌గానే డ్రూ మ్యాకెంటైర్ రిటర్న్ చేసిండు. అండ్ డ్రూ మ్యాకెంటైర్ రిటర్న్ చేసిన తర్వాత వెంటనే ఓడిపోతే కరెక్ట్‌గా ఉండదు. ఎట్ ద సేమ్ టైమ్ రేండీ ఆర్టన్ కూడా లాస్ట్ టైమ్ ఓడిపోయి వస్తున్నాడు. సో, మనకి కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ ఓడిపోయిండు కోడీ రోడ్స్ చేతుల్లో. అండ్ అంతకంటే ముందు గెలిచిండు. కాకపోతే ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో రేండీ ఆర్టన్ కంటిన్యూయస్‌గా ఓడిపోతూనే ఉన్నాడన్నమాట. బెట్టింగ్ ఓడ్స్ కూడా ఇప్పుడు రేండీ ఆర్టన్‌కి అగైనెస్ట్‌గా ఉన్నాయి. రేండీ ఆర్టన్‌కి బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేయట్లేదు. అండ్ మేబీ చెప్పలేం ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ రాంగ్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు స్మాక్ డౌన్‌లో మన జెల్లీ రోల్ వచ్చినారు. అండ్ లోగన్ పాల్ కూడా వచ్చినారు. సో, వీళ్ళిద్దరూ అంటే ఒక టాగ్ టీమ్ పార్ట్నర్స్‌లా మారొచ్చు. అంటే ఇప్పుడు రేండీ ఆర్టన్‌కి హెల్ప్ చేయడానికి జెల్లీ రోల్ వస్తా అన్నారు. ఈ లోగన్ పాల్ అంటే ఏదో ఒకటి చేస్తాడు. సో, అందుకనే నేను సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో వస్తా అని చెప్పిండు జెల్లీ రోల్. సో, ఇప్పుడు ఈ మ్యాచ్‌లో అంటే మన రేండీ ఆర్టన్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ మ్యాచ్‌లో మన రేండీ ఆర్టన్‌కి హెల్ప్ చేయడానికి మన జెల్లీ రోల్ కార్నర్‌లో ఉంటారన్నమాట. రేండీ కార్నర్‌లో. అండ్ డ్రూ మ్యాకెంటైర్ సైడ్ లోగన్ పాల్ వస్తారన్నమాట. సో, ఈ విధంగా ఫ్యూడ్ నడుస్తుంది. అండ్ ఈ సమ్మర్ స్లామ్‌లో ఈ టాగ్ టీమ్ మ్యాచ్ జరిగినా జరగొచ్చు అన్నట్టుగా ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట. ఈ సమ్మర్ స్లామ్‌లో అంట రేండీ ఆర్టన్ అండ్ జెల్లీ రోల్ వర్సెస్ మన డ్రూ మ్యాకెంటైర్ అండ్ లోగన్ పాల్ మధ్య టాగ్ టీమ్ మ్యాచ్ జరిగినా జరగొచ్చంట. అండ్ అంతేకాదు జెల్లీ రోల్ ఒక మ్యాచ్ కోసం ఇన్ రింగ్ యాక్షన్‌లో ఒక మ్యాచ్‌లో ఫైట్ చేయడానికి ట్రైనింగ్ కూడా చేసినారు. సో, అన్నీ రెడీ అయిపోయినాయి. సో, మ్యాచ్‌లో ఫైట్ చేయడమే లేట్ అన్నమాట. సో, సింగిల్స్ మ్యాచ్ అయితే మేబీ ప్రాబ్లమ్ అవ్వచ్చు. అందుకనే ఈ సమ్మర్ స్లామ్ కోసం టాగ్ టీమ్ మ్యాచ్‌ని ప్లాన్స్ చేస్తున్నారంట జెల్లీ రోల్ కోసం. ఈరోజు స్మాక్ డౌన్‌లో ఆల్రెడీ స్టోరీ అనేది స్టార్ట్ అయిపోయింది. సో, బెట్టింగ్ ఓడ్స్ అయితే మన డ్రూ మ్యాకెంటైర్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. మేబీ ఏదైనా జరిగినా జరగొచ్చు లాస్ట్ మినిట్‌లో ఈ మ్యాచ్‌లో. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మన ఎలియా నైట్ వర్సెస్ సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ మధ్య సింగిల్స్ మ్యాచ్ అన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం మనం వెళ్ళలేము. ఎందుకంటే ఏదైనా జరగొచ్చు ఈ మ్యాచ్‌లో. అంటే మన సీఎం పంకే ఈ మ్యాచ్‌లో ఇంటరప్ట్ చేయొచ్చనమాట. సెత్ రాలిన్స్‌కి కాస్ట్ చేయొచ్చు. అండ్ ఏదైనా గడిబిడి జరగొచ్చు. ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే మన సెత్ రాలిన్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి.
సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది సెత్ రాలిన్సే. కాకపోతే ఈ మ్యాచ్‌లో మల్టీ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి సో మేబీ ఈ బెట్టింగ్ ఓడ్స్ రాంగ్ అయినా అవ్వచ్చు. సో యాస్ ఆఫ్ నౌ సెత్ రాలిన్స్‌కి బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇది సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ యొక్క బెట్టింగ్ ఓడ్స్. యాస్ ఆఫ్ నౌ 4 మ్యాచెస్ కన్ఫర్మ్ అయిపోయినాయి. అండ్ మేబీ లాస్ట్ మినిట్‌లో ఇంకొక మ్యాచ్‌ని యాడ్ చేసినా చేయొచ్చు మన ట్రిపుల్ హెచ్. ఎందుకంటే ప్రతి ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో 5 మ్యాచెస్ ఫార్మాట్‌ని ఫాలో అవుతున్నారు. సో ఇప్పుడు కూడా అది ఫాలో అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. సో మరి మీకు ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో ఏ సూపర్ స్టార్ విన్ అవుతారనిపిస్తుందో ఆ సూపర్ స్టార్స్ నేమ్ కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ మేబీ బెట్టింగ్ రూల్స్ చేంజ్ అవుతే మళ్ళొకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్డేట్ చేస్తాను. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా యాక్టివ్ ఉండండి. అండ్ ఇంకొకటి ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తాడా? చేయడా? సో యాస్ ఆఫ్ నౌ ఎక్కువ రూమర్స్ రోమన్ రీన్స్ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో వస్తాడు అనిపిస్తుంది. అది కూడా ఈ సెత్ రాలిన్స్ వర్సెస్ ఎల్ఏ నైట్ మ్యాచ్‌లోనే మేబీ మన రోమన్ రీన్స్ రిటర్న్ చేసినా చేయొచ్చన్నమాట. క్యారెక్టర్ గుర్తుంది కదా! ఓటీసీ1 ఆర్ టీసీ1 అంటే ట్రైబల్ చీఫ్ 1 అన్నమాట. సో, టీసీ అంటే మళ్ళా వేరే అర్థం జేసుకోగల. టీసీ అంటే ట్రైబల్ చీఫ్ అన్నమాట. సో, ఓటీసీ1 ఆర్ టీసీ1గా మన రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తారని అప్డేట్ ఉంది. అండ్ ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో రేపు రావచ్చని ఎక్కువ రూమర్స్ ఉన్నాయి. మేబీ రోమన్ రీన్స్ వచ్చినా రావచ్చన్నమాట. అండ్ రేపు మిస్ అయితే మనకి మంగళవారం రోజున రావచ్చు. అండ్ ఇవి 2 దాటినారనుకో ఇక వెయిట్ చేసే ఓపిక మనందరికీ లేదు. అండ్ ఇక డైరెక్ట్‌గా ట్రిపుల్ హెచ్‌ని ఏసుకోవడమే. అదొక్కటే మిగులుతది. అంటే ఇప్పుడు ఇది రోమన్ రీన్స్ పైన ఇష్టమా? లేకపోతే వేరే వాళ్ళ పైన కోపమా అని గాదు. సో, చాలా వెయిట్ జేసినాం. సో, చాలా సార్లు బుగ్గన జేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, అందుకే నేను జెప్తున్నాను. సో, ఇప్పుడు గనక రోమన్ రీన్స్ రాకపోతే కథ వేరే ఉంటది. సో, రేపైనా రోమన్ రీన్స్ రావచ్చు. లేదంటే మంగళవారమైనా రావచ్చన్నమాట. ఈ 2 రోజుల్లో ఎప్పుడో ఒకసారి రోమన్ రీన్స్ రిటర్న్ చేయబోతున్నారు. అండ్ రేపైతే మేబీ పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటది. రోమన్ రీన్స్ రిటర్న్ జేయడానికి బావుంటదనిపిస్తుంది రేపైతే. సో, చూద్దాం మరి రేపొస్తారా? లేదంటే రోజున వస్తారా? మీకేమనిపిస్తుంది? రోమన్ రీన్స్ రేపొస్తాడనిపిస్తుందా? లేదంటే రోజున వస్తాడనిపిస్తుందా? అండ్ కొందరుంటారు. కొందరసలు రోమన్ రీన్స్ రాడే అని చెప్తారు. సో, వాళ్ళు గూడా ఉన్నారనమాట. సో, నాకు తెలిసైతే రోమన్ రీన్స్ కోసం వెయిట్ చేసే ఓపిక ఎవ్వరికీ లేదు. సో, వస్తే బావుంటది. సో, చూద్దాం. వెయిట్ చేద్దాం మరి. ఏం చేస్తాం మనం అంతకు మించి మనం ఏం చేయలేము. సో, రేపు సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అయితే ఒక క్లారిటీ అయితే వస్తదన్నమాట. రోమన్ రీన్స్ వస్తాడా? రాడా? అనే దానిపైన దాదాపుగా వస్తాడు. డౌటే పెట్టుకోకండి. రేపు మిస్ అయితే ఇక తెలిసిందే గదా! నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.